హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. కొన్నిసార్లు స్టాక్ మార్కెట్స్లోని కొన్ని స్టాక్స్ చాలా మంచిగా అంటే ఒక గేమ్ చేంజింగ్గా బిహేవ్ చేస్తాయి. దాని యొక్క పనితీరు కావచ్చు, దాని యొక్క ఆదాయం కావచ్చు, ఆర్ దాని యొక్క స్టాక్ ప్రైజెస్ ఆదాయం పరంగా కానీ పోలిస్తే, లాభాల పరంగా కానీ పోలిస్తే చాలా మంచి రిటర్న్స్ని తీసుకొచ్చి పెట్టుబడిదారులకి ఇస్తుందన్నమాట. సో ఇటువంటి గేమ్ చేంజింగ్ అయిన స్టాక్స్కి ఉదాహరణకి కొన్ని చెప్పుకోవాలి అని అంటే ఫోర్స్ మోటార్స్, ఎలక్ట్రోప్లాస్ట్ అండ్ శక్తి పంప్స్. సో వీటన్నిటికీ కూడా మీరు ఎర్నింగ్స్ పరంగా, ఆదాయాల పరంగా వీళ్ళ యొక్క సేల్స్ కానీ లాభాలు కానీ పెరుగుతూనే వచ్చాయా అని అంటే స్థిరమైన ఎదుగుదల దిశలోనే వెళ్తూ ఉన్నాయి. అది పూర్వంలో మాత్రమే కాదు, ఇంకొన్ని నెలలు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది అనే విషయాన్ని కూడా చాలా బాగా సూచనలు అనేవి చెప్పి గట్టిగా బలంగా ఎదుగుదల దిశగా వెళుతున్నారు. అయితే అటువంటి స్టాక్స్ అయినా గేమ్ చేంజర్స్ ఏవైతే మనం ఇలాగే కానీ ఇంకొక 6 to 8 క్వార్టర్స్ వరకు వాళ్ళ యొక్క పనితీరును కానీ వాళ్ళు ఇలాగే పూర్తి చేసినట్టయితే తప్పకుండా మల్టీ బ్యాగర్స్ అనే జాబితాలోకి చేరే అవకాశాలు ఎక్కువగా కనిపించే స్టాక్స్ ఏవైతే ఉంటాయో అటువంటి కండిషన్స్తో ఎగ్జిస్ట్ అయ్యే ఇంకొక 3 స్టాక్స్ని తీసుకుని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, అసలు అటువంటి 3 స్టాక్స్ ఏంటి, వాళ్ళ యొక్క వ్యాపారాలు ఏంటి, ఎటువంటి నంబర్స్ పైన ఎటువంటి ఎదుగుదలను చూపించారు అనేది వీడియోలో చూసి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మేము మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మయ్య. ఈరోజు మనం చూడబోయేది 3 స్టాక్స్ ఏవైతే చాలా ఎక్కువగా మంచి ఆదాయాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయి అనేది. మొట్టమొదటిది TRIL, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా లిమిటెడ్. సో వీళ్ళు కానీ ఈ సంవత్సరం 2026లోని Q1లో కానీ పోల్చి చూసినట్టయితే వీళ్ళ యొక్క రెవెన్యూ పరంగా చూస్తే 64% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉండి 529 crores చేరుకుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 400 బేస్ పాయింట్స్ పెరిగింది. అండ్ అలానే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ గత సంవత్సరంతో పోలిస్తే 3 రెట్లు అధికమైందని తెలుస్తుంది. ఎటువంటి వ్యాపారాన్ని చేస్తున్నారు? సో వీళ్ళు అత్యంత పెద్ద అయిన ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉంటుందో, వివిధ రకాల ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే మనము ఫ్యాక్టరీస్లో, రైల్వేస్లోని, పవర్ గ్రిడ్స్లో వాడుతూ ఉంటామో వాటిని తయారు చేసి సరఫరా చేస్తూ ఉంటారు. ఎటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అని అనుకుంటున్నారా? సో దీంట్లో చూస్తే పవర్ డిస్ట్రిబ్యూషన్, ఫర్నెన్స్, రెక్టిఫైయర్స్, స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రియాక్టర్స్ ఇటువంటి అన్ని వాటిని కూడా తయారు చేసి కస్టమర్స్కి తగినట్టుగా ఆర్డర్స్ని పూర్తి చేసి పంపిస్తున్నారు. సో వీళ్ళకి అహ్మదాబాద్ నగరంలోని 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. దానితో పాటుగా వీళ్ళు తయారు చేసే ఈ ట్రాన్స్ఫార్మర్స్ని 25 దేశాలకి పైగా వీళ్ళు ఎగుమతిని చేస్తున్నారు. ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లోని వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ విషయానికి వస్తే 5246 crores అంటే చాలా బలమైనది. ముందు సంవత్సరం యొక్క ఆదాయంతో పోలిస్తే 260% ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అలానే వీళ్ళ కస్టమర్స్ విషయానికి వచ్చినట్టయితే మనందరికీ తెలిసిన చాలా పెద్ద లెవెల్లో ఉండే ఎలైట్ కస్టమర్స్ అని చెప్పొచ్చు. సో ఎన్టీపీసీ వాళ్ళు, టాటా పవర్, పవర్ గ్రిడ్ అండ్ JSW స్టీల్ వాళ్ళు. కంపెనీస్ పరంగా ఫినాన్షియల్స్ విషయానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ సంవత్సరం 2026 Q1లోనే వీళ్ళ ఆదాయం ఆర్ రెవెన్యూ అనేది 64% పెరిగి 529 crores దగ్గర స్థిరపడింది. సో దీనికి ముఖ్యమైన కారణం వీళ్ళకుండే బలమైన ఆర్డర్ బుక్ వల్లే. రెండవది ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయానికి వస్తే 109% పెరిగి 88 కోట్ల దగ్గర స్థిరపడింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి కానీ వస్తే 400 బేస్ పాయింట్స్ అనేవి పెరిగి 18% చేరుకుంది ఈ పర్టికులర్ కంపెనీ యొక్క ప్రాఫిట్. దీని వెనకాతల గల కారణం ఏంటి? వీళ్ళు బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ అనే పద్ధతిని ఫాలో అవుతున్నారు. అంటే ఏంటి? వీళ్ళకి ఎవరైతే సప్లయర్స్ నుంచి రా మెటీరియల్స్ అనేది అందుతుందో ఆ సప్లయర్స్ని తొలగిస్తూ వీళ్ళే అక్కడికి కూడా వెళ్ళి సొంతగానే రా మెటీరియల్స్ని సప్లై చేయడం కూడా స్టార్ట్ చేశారు. సో దాన్ని మనం బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ అని అంటాం. దీనితో పాటుగా ఆటోమేషన్ పద్ధతిని కూడా వీళ్ళు పాటిస్తున్నారు. సో ఈ రెండిటి వల్ల వాల్యూమ్ అనేది పెరిగి వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది బలపడి ఎక్కువగా ప్రాఫిట్స్లోనే ఇంక్రీజ్ అనేది చూస్తున్నారు. అండ్ అలానే ఈ సేల్స్ పెరగడం వల్ల నెట్ ప్రాఫిట్ అనేది 219% పెరిగి 67 crores చేరుకుంది. సో ఈ కంపెనీ పరంగా మనకి భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు మేనేజ్మెంట్ వాళ్ళు వేస్తున్నారు? సో ప్రస్తుతం కానీ చూసినట్టయితే ఈ పర్టికులర్ కంపెనీ యొక్క కెపాసిటీ 40,000 MVA, కానీ వచ్చే కొన్ని నెలల్లో పాటు ఇంకొక 22,000 MVAని మేము యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ రెండవది ఇంకో రాబోయే 15 నుంచి 18 నెలల లోపు 550 కోట్లని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా ఆర్ క్యాపెక్స్కి మాత్రమే ఖర్చు చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడైతే బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ చేస్తున్నారు కదా, ఈ బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ అండ్ ఆర్గానిక్గా వీళ్ళ యొక్క కంపెనీని విస్తరించడం కోసం వీళ్ళు ఇంత ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ వీళ్ళకుండే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ యొక్క కారణంగా వచ్చే 15 నుంచి 18 నెలల పాటు అంటే సంవత్సరంన్నర పాటు
వీళ్ళు ఆదాయానికి తిరిగి చూసుకోకర్లేండి. అండ్ ఇదే తీరులోనే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరుగుతుందని చాలా బలంగా చెప్తున్నారు. అండ్ అలానే 2025తో గానీ పోల్చి చూసినట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో బారోయింగ్స్ 52% పెరిగి 81 crores ని చేరుకుంది. ట్రేడ్ పేయబుల్ 71% పెరిగి 412 crores ని చేరుకుంది. ఫిక్స్డ్ అసెట్స్ అనేవి 74% పెరిగింది. ఎందుకంటే ఇది కెపాసిటీ పెరుగుతుందని మనకు తెలుస్తుంది. అండ్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా 5 కోట్ల నుంచి 62 కోట్లకి చేరుకుంది. అండ్ అదే టైంలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా 4 కోట్ల నుంచి 268 crores కి పెరిగింది. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అదే టైంలోని క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ విషయానికి వస్తే 441% పెరిగి 157 crores కి చేరుకుంది. వీళ్ళ ప్రాఫిట్స్ ఎంత రేట్లోని క్యాష్ కింద కన్వర్ట్ అవుతుందంటే 44% ప్రాఫిట్స్ ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోగలుగుతున్నారు. అలానే కానీ చూస్తే డెటార్ డేస్ గత సంవత్సరంతో పోలిస్తే 174 నుంచి 85 డేస్ కి తగ్గింది. పేబుల్స్ విషయానికి వస్తే 95 నుంచి 109 డేస్ కి పెరిగింది. సో ఈ రెండిటి వల్ల క్యాష్ సైకిల్ అనేది స్థిరంగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ ఎదుర్కోవాల్సిన రిస్క్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. మొట్టమొదటిది ఏవైతే సప్లయర్స్ నుంచి వీళ్ళు స్పెషల్ గా కావాల్సిన పార్ట్స్ అయితే ఉంటాయో అవి సప్లై చేసే సప్లయర్స్ యొక్క నంబర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఎటువంటి విషయాల్లో అయినా వాళ్ళతో ఏమైనా సమస్యలు వస్తే ఆ స్పెషల్ పార్ట్ సరఫరా అనేది ఆగిపోతుంది. అది వీళ్ళకు ఒక పెద్ద ప్రాబ్లం. అండ్ రెండవది వీళ్ళు ఇటీవలే క్రెడిట్ టర్మ్స్ ని 6 నెలల పాటు పెంచారు. అంటే వీళ్ళకి డబ్బులు రావడం ఇంకొంచెం డిలే అవుతుంది. సో వర్కింగ్ క్యాపిటల్ మీద ఎక్కువగా ఆధారపడే ఈ కంపెనీకి ఈ పర్టికులర్ డిలే అనేది సిగ్నిఫికెంట్ గా కొంచెం దెబ్బతీస్తుందని తెలుస్తుంది. రెండవ కంపెనీ బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్. అయితే వీళ్ళు ఈ సంవత్సరం Q1 లోని దాదాపుగా 118% వీళ్ళ రెవెన్యూ పెరిగి 355 crores కి చేరుకుంది. అదే టైంలోనే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 700 బేస్ పాయింట్స్ పెరిగి కంపెనీ యొక్క ప్రాఫిట్ గత సంవత్సరంతో పోలిస్తే 2.4 times ఎక్కువగా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి వ్యాపార రంగంలోనే ఉన్నారు. వీళ్ళు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. అండ్ వీళ్ళు CDMO ఆర్ బిజినెస్ టు బిజినెస్ ఇతర బిజినెస్లకి వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ని కానీ సేవల్ని కానీ అందిస్తున్నారు. ఎటువంటి ప్రోడక్ట్స్? సో ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, APIs కావచ్చు, కాంట్రాస్ట్ మీడియా ఇంటర్మీడియరీస్. కాంట్రాస్ట్ మీడియా ఇంటర్మీడియరీస్ అంటే ఏవైతే డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ సర్వీసెస్ లైక్ స్కానింగ్లో కానీ, MRIsలో కానీ, CT స్కాన్స్లో కానీ కెమికల్స్ ఏవైతే వాడతారో వాటిని మనం కాంట్రాస్ట్ మీడియా ఇంటర్మీడియరీస్ అని అంటాం. వీటిని తయారు చేసి సరఫరా చేస్తారు. సో నేను ఇందాక చెప్పినట్టుగానే CDMO మోడల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వీళ్ళు ఇలా తయారు చేసే ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అండ్ కస్టమ్ సింథసిస్ సేవలు ఉన్నాయో అవి ఇతర కంపెనీస్ ఇదే రంగంలో ఉండే కంపెనీస్కి అందిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు కాంట్రాస్ట్ మీడియా ఇంటర్మీడియరీస్లోని మన దేశంలోనే అత్యంత ఆర్ నంబర్ 1 స్థానంలో ఉన్న ఎక్స్పోర్టర్స్ లిస్టులోకి చేరుతారు. అండ్ అలానే వీళ్ళకి మన దేశంలోనే 4 చోట్ల స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్, చాలా ఆధునికమైన సౌకర్యవంతమైన ప్లాంట్స్ అనేవి ఏర్పరచుకుని దాని ద్వారానే వీళ్ళ కెమికల్స్ కానీ ప్రోడక్ట్స్ని కానీ తయారు చేసి తీసుకొస్తున్నారు. అలా తయారు చేసిన ప్రోడక్ట్స్ని 30కి పైగా దేశాల్లోని వీళ్ళు ఎగుమతులు అనేవి చేస్తున్నారు. అయితే వీళ్ళకి అసలు ఎటువంటి సెగ్మెంట్స్ నుంచి అంటే వివిధ రకాల ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అయినప్పటికీ కూడా API అండ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ నుంచి 60% వస్తే, కాంట్రాస్ట్ మీడియా ఇంటర్మీడియరీస్ నుంచి 27.8% వస్తే, వీళ్ళు హై లెవెల్ ఆఫ్ ఆ ఫ్రూక్టోస్ ఏదైతే స్వీట్నెస్ ఉంటాయో 9.8% ఆదాయం వస్తుంది. అండ్ మిగిలిన దాని నుంచి అదర్స్ నుంచి 2.8% అనేది రెవెన్యూ కింద జనరేట్ చేసుకుంటున్నారు. అండ్ అలానే జాగ్రఫీ పరంగా కానీ చూసినట్టయితే ఎక్స్పోర్ట్స్ అనేవి వీళ్ళకి 75 నుంచి 76% వచ్చే ఆదాయంలోని కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందులో కూడా ఫ్రాన్స్ నుంచి 42% వస్తే, నార్వే నుంచి 34% అనేది ఆదాయం వస్తుంది. ఇటీవలే 1 అక్టోబర్ నాటికి 100% టారిఫ్స్ విధించిన ట్రంప్ వల్ల ఈ కంపెనీకి ఏదైనా ఒక షాక్ తగిలిందా అంటే లేదు. వీళ్ళు US కి చేసే ఎగుమతులు కేవలం 11% ఉండడం వల్ల దానివల్ల ఎక్కువ ప్రభావం అనేది పడనే లేదు. అయితే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ పరంగా కానీ చూసినట్టయితే ఇటీవలే చెప్పినట్టుగా 118% పెరిగింది ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే. అండ్ అలా చూసుకుని 355 crores దగ్గర రీచ్ అయింది. సో దీనికి గల వెనకాతల కారణం API అండ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ యొక్క వాల్యూమ్ అనేది ఎక్కువగా పెరగడం వల్ల. అండ్ నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయానికి కానీ వస్తే 175% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 121 crores ని చేరుకుంది. అండ్ అలానే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి కానీ వస్తే 700 బేస్ పాయింట్స్ పెరిగింది. అది కూడా అత్యధికమైన హైయెస్ట్ వాల్యూమ్స్ వల్ల. ఇక్కడతో ఆగిపోకుండా క్వార్టర్ ఆన్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ మనం చూసినట్టయితే మార్జిన్స్ పరంగా తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా లో మార్జిన్ ప్రోడక్ట్స్ అనేవి వాల్యూమ్ పరంగా ఎక్కువగా సేల్ అయినాయి అని తెలుస్తున్నాయి. సో గ్రోత్ అవుట్లుక్ పరంగా ఎలా ఉంది? మేనేజ్మెంట్ వాళ్ళు ఏం నమ్ముతున్నారు అని అంటే ఈ వాల్యూమ్ సేల్స్ ఏవైతే పెరుగుతున్నాయో రాబోయే కొన్ని నెలల వరకు కూడా చాలా స్ట్రాంగ్ గా బలంగా ఈ API కావచ్చు, ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, స్వీట్నెస్ కావచ్చు, వీళ్ళు ఏవేవైతే తయారు చేస్తున్నారో అవన్నిట్లో కూడా మంచిగా ఎదుగుదల ఉంటుంది. అండ్ అలానే మనకు ఒక ఆదాయం వచ్చే ఆదాయం కానీ మార్జిన్స్ కానీ ఇదే తీరులోనే ఇంకా పెరుగుతాయి అనే వాళ్ళు ఆశిస్తున్నారు. నెక్స్ట్
కానీ చూస్తే 2025తో కానీ పోల్చి చూసినట్టయితే వీళ్ళ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ అనేవి 75% పెరిగింది. 75% పెరిగి 300 కోట్లకి చేరుకుంది. అంటే వీళ్ళు దాదాపుగా వాళ్ళ యొక్క కెపాసిటీని ఎక్కువగా పెంచుకునే తీరులోనే వెళుతున్నారు. అండ్ అదే విషయంగా కానీ చూస్తే ఇన్వెంటరీస్ 103% పెరిగింది, రిసీవబుల్స్ 97% పెరిగింది. సో ఇవన్నీ కూడా సేల్స్ ఎక్కువ పెరుగుతున్నాయని మనకు సూచనలు చెప్పేదే. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ 80% తగ్గింది, 46 కోట్లకి చేరుకుంది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో విషయానికి వస్తే 8850 బేస్ పాయింట్స్ తగ్గి 11.5%కి రీచ్ అయింది. సో వీక్ గా ఉంది ఈ కంపెనీ యొక్క క్యాష్ రియలైజేషన్స్ అని అర్థమవుతుంది. అండ్ ఫైనల్ గా డెటార్ అండ్ ఇన్వెంటరీ డేస్ పెరగడంతో ఈ కంపెనీ యొక్క క్యాష్ కన్వర్షన్ సైకిల్ 206 డేస్ నుంచి 262 డేస్ కి పెరిగిపోయింది. సో ఇలాగా పెరిగిపోవడం వల్ల క్యాష్ ఫ్లోస్ అనేవి డిలే అవుతూ వచ్చినాయి. షార్ట్ టర్మ్ లోన్స్ మీద వీళ్ళు ఎక్కువగా ఆధారపడడం అనేది మనకి తెలుస్తుంది. కంపెనీ పరంగా ఎటువంటి రిస్క్స్ అన్నా ఉన్నాయా అంటే ఉన్నాయండి. కాన్సన్ట్రేషన్ రిస్క్ 70% వరకు వచ్చే ఆదాయం యూరోప్ దేశాల నుంచి వస్తుంది. సో ఇక్కడ ఏమన్నా రెగ్యులేటరీగా చేంజెస్ అనేవి వచ్చినా, డిమాండ్ ఏమన్నా పడిపోయినా చాలా రిస్క్ లోకి వెళ్ళిపోతారు. అండ్ ఎప్పుడు కూడా ఒక కంట్రీ ఎగుమతులు ఎక్కువ చేస్తుందంటే కరెన్సీ రిస్క్ ని ఎప్పుడు కూడా ఎదుర్కొంటుంది. అండ్ రెండవది సేల్స్ ని క్యాష్ లోకి కన్వర్ట్ చేయడానికి కొంచెం వీళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. కెపాసిటీ పెంచి సేల్స్ పెరిగినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఇన్వెంటరీ పెరిగిపోవడంతో మన క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది కొంచెం డిలే అవడంతో వీళ్ళకి అక్కడ వర్కింగ్ క్యాపిటల్ మీద ప్రెషర్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మూడో కంపెనీ ఆశ్రపుర మైన్ కెమ్. అయితే వీళ్ళ యొక్క రిజల్ట్స్ అనేవి చాలా రిమార్కబుల్ గా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం Q1లోని వీళ్ళు 90% ఆదాయంలోని ఎదుగుదలను చూపించి 1356 crores కి చేరారు. అండ్ అలానే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 100 బేస్ పాయింట్స్ పెరిగింది. కంపెనీ యొక్క ప్రాఫిట్స్ గత సంవత్సరంతో పోలిస్తే 2 రెట్లు పెరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కంపెనీ ఎటువంటి బిజినెస్ లోని ఉన్నారు? సో ఈ కంపెనీ వాళ్ళు మైనింగ్ చేసే బిజినెస్ లో ఉన్నారు. సో వీళ్ళు మైన్ చేసి వివిధ రకాల మినరల్స్ ని తీసుకొస్తున్నారు. సో మల్టీ మినరల్ మైనింగ్ కంపెనీ కింద నిలిచి వివిధ రకాల మినరల్స్ ఏవైతే వాల్యూ యాడెడ్ మినరల్స్ అనేవి ప్రీమియం కేటగిరీ ఉంటాయో అవి మన ముందుకి తీసుకొస్తున్నారు. సో ఏం మినరల్స్ వీళ్ళు మనకి బయటికి తీసుకొస్తున్నారు అని అంటే బెంటోనైట్, కయోలిన్, జియోలైట్స్, బీచింగ్ క్లే ఇవన్నిటిని కూడా సోప్స్ తయారీలో, సెరామిక్స్ ఇండస్ట్రీలోని, ఎడిబుల్ ఆయిల్లోని, ఫార్మా అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ లో వాడుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఏవైతే బాక్సైట్ ని ఎక్స్పోర్ట్ చేస్తారో అందులో 15% మార్కెట్ షేర్ అనేది పెట్టుకున్నారు. అండ్ అలానే కయోలిన్ అనే మినరల్స్ ని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడంలోని నంబర్ 2 పొజిషన్ ని కైవసం చేసుకున్నారు. అలానే బెంటోనైట్ ఈ పర్టికులర్ ఎక్స్పోర్ట్స్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వివిధ రకాల బిజినెస్ సెగ్మెంట్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా మినరల్స్ నుంచి. సో ఏ మినరల్స్ నుంచి ఎంత ఆదాయం వస్తుంది అని అంటే బెంటోనైట్ నుంచి 45%, బ్లీచింగ్ ఎర్త్ నుంచి 28%, చైనా క్లే నుంచి 7.9%, బాక్సైట్ నుంచి 7.3%, అదర్స్ నుంచి 11.3%. అయితే వీళ్ళకి జాగ్రఫీ పరంగా ఆదాయం ఎలాగొస్తుంది అని అంటే 84% వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తే మిగిలిన 16% మాత్రమే డొమెస్టిక్ గా మన దేశం నుంచి వస్తుంది. ఫినాన్షియల్స్ పరంగా కానీ చూస్తే ఇందాకే నేను చెప్పినట్టుగా 90% వీళ్ళ ఆదాయం గత సంవత్సరంతో పెరిగి 1356 crores వద్ద స్థిరపడింది. అండ్ అలానే ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయానికి కానీ వస్తే 109% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 182 crores కి చేరుకుంది. అండ్ అలానే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 100 బేస్ పాయింట్స్ పెరిగి 13% కి చేరుకుంది. అండ్ అలానే మార్జిన్స్ విషయానికి కానీ వస్తే తప్పకుండా పెరిగింది. దీనికి వెనకాతలు గల కారణం ఏంటి? వీళ్ళ యొక్క స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ పెరిగి అక్కడ మంచిగా వీళ్ళు ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క గ్రోత్ యొక్క అవుట్లుక్. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఎటువంటి ప్రణాళికల్ని వేస్తున్నారు? సో వీళ్ళ యొక్క సేల్స్ వాల్యూమ్ అనేది పెరిగిందని చెప్పాను కదా. సో ముఖ్యంగా గినియా నుంచి వీళ్ళకి వచ్చే ఈ బాక్సైట్ సేల్స్ అని కానీ డిమాండ్ కానీ చాలా ఎక్కువగా పెరిగింది. సో మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇంకా రాబోయే నెలల్లో ఇంకొన్ని సంవత్సరాల వరకు ఈ బాక్సైట్ కు ఉండే డిమాండ్ రిజర్వ్స్ అనేవి మన గినియాలో ఎక్కువ ఉంది. సో డిమాండ్ అనేవి బాక్సైట్ కి పెరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ మనం ఆపరేషన్స్ ని విస్తరించుకున్నట్టయితే 2016 నుంచి కూడా చేస్తున్నారు. సో ఇంకా కూడా ఇది ఇలాగే సేల్స్ ఇంకా ఫ్యూచర్ లో కంటిన్యూ అవడానికి మార్జిన్స్ కూడా పెరుగుతాయని చాలా గట్టిగా నమ్ముతున్నారు. సో దీనికి కావాల్సినట్టుగా ఎటువంటి ఏర్పాట్లు చేసి వీళ్ళ కెపాసిటీ పెంచుకుంటున్నారు అని అంటే గత సంవత్సరంలో పోలిస్తే ఫిక్స్డ్ అసెట్స్ విషయానికి కానీ వస్తే 133% పెరిగి 1349 crores కి చేరుకుంది. ముందు సంవత్సరంతో పాటు పోలిస్తే 2.4 times ఎక్కువగా ఉంది ఈ పర్టికులర్ ఇంక్రీజ్ అనేది. సో ఎందుకు? సో నేను ఇందాక చెప్పినట్టుగానే వీళ్ళ బిజినెస్ ని విస్తరించుకోవడం కోసం ఎస్పెషల్లీ గినియాలోని అండ్ మన దేశంలో కూడా వీళ్ళకి కావాల్సినట్టుగా ప్రొడక్షన్ కెపాసిటీస్ అంటే వాళ్ళ మైనింగ్ చేసి ఈ కెపాసిటీని పెంచుకుంటూ వెళుతున్నారు. ట్రేడ్ రిసీవబుల్స్ 2 రెట్లు పెరిగినాయి అండ్ 6 నెలల్లోనే ఇంకొక 130% పెరగనున్నాయి. అంటే కస్టమర్స్ కి వీళ్ళు ఇంకా ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నారని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ విషయానికి వస్తే 27% పెరిగి 188 crores ని చేరుకుంది. క్యాష్ ఫ్లో
ప్రాఫిట్ ని పర్సెంటేజ్ కింద కానీ చూసినట్టయితే 600 బేస్ పాయింట్స్ పెరిగి 49% కి చేరుకుంది. అంటే వచ్చే ప్రాఫిట్స్ ని 50% వరకు క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోగలుగుతున్నారని తెలుస్తుంది. కంపెనీ ఏదైతే ఈ కంపెనీకి రిసీవబుల్స్, ఇన్వెంటరీస్ ఇవి పెరగడంతో, పేయబుల్స్ కూడా పెరగడంతో క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి కూడా పెరిగినాయి. కాకపోతే సమస్యలు ఎలాగ ఎదుర్కొంటారు? సో నేను ఇందాక ముందు కంపెనీకి చెప్పినట్టుగానే ఇక్కడ కూడా కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది ఉంది. 70%కి పైగా వచ్చే ఆదాయం ఇతర దేశాల నుంచి వస్తుంది కాబట్టి అక్కడేమన్నా మార్పులు, చేర్పులు, అవకలు తవకలు జరిగితే ఈ కంపెనీకి ఆ ప్రభావం అనేది ఎక్కువగానే పడుతుంది. అండ్ అలానే కరెన్సీ రిస్క్ అనేది ఉంటుంది. అండ్ రెండోది, కంపెనీ ఒక క్యాష్ కన్వర్షన్ సైకిల్ 12 రోజుల నుంచి 103 రోజులకి పెరిగిపోయింది. అంటే డెటార్ డేస్ 2 times పెరగడం వల్ల, అంటే ఎక్కువగా మనం క్యాష్ క్రెడిట్ ఇవ్వడంతో ఇక్కడ క్యాష్ ఎక్కువగా రియలైజ్ అవ్వకపోవడంతో వీళ్ళు తాత్కాలికంగా ఎక్కువగా షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకుని వీళ్ళ బిజినెస్ ని నడుపుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. సో అవండి ఏవైతే 3 కంపెనీస్ చాలా మంచి తీరులోని వాళ్ళ యొక్క సేల్స్ పెరగడంతో పాటుగానే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా పెరిగి స్థిరమైన పర్ఫార్మెన్స్ ని చూపించుకుంటూ వచ్చారు. కాకపోతే ఈ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ని సంప్రదించుకున్న తర్వాతే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మేము ఈ వీడియో ద్వారా ఎటువంటి రికమెండేషన్స్ అయితే మీకు అందించడం లేదు. ఆన్ దట్ నోట్, ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.